సోనార్ క్యూబ్ అంటే ఏంటంటే మీకు కోడ్ క్వాలిటీ ఆర్ కోడ్ రివ్యూ టూల్ అంటారు. సో గైస్ ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని ఎక్కడ పుష్ చేస్తారు అంటే గిట్ హబ్లో పుష్ చేస్తారు. సో ఈ గిట్ హబ్లో పుష్ చేసిన కోడ్ని తీసుకొని సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా కోడ్ క్వాలిటీ ఆర్ కోడ్ రివ్యూ చెక్ చేస్తూ ఉంటుంది. అంటే డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని కంటిన్యూస్గా ఇన్స్పెక్ట్ చేస్తూ కంటిన్యూస్గా కోడ్ క్వాలిటీ ఆర్ కోడ్ రివ్యూ చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కోడ్ క్వాలిటీ దేని బేసిస్ మీద చేస్తుంది అంటే మనకి క్వాలిటీ గేట్స్ని బట్టి చేస్తుంది. సో ఈ క్వాలిటీ గేట్స్లో మనకి రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయితే గైస్ మనకి సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు. సో గైస్ సోనార్ క్యూబ్ అంటే ఏంటంటే కోడ్ క్వాలిటీ ఆ కోడ్ రివ్యూ టూల్ అంటారు. సో ఈ డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని ఎక్కడ పుష్ చేస్తున్నారు గిట్ హబ్లో పుష్ చేస్తున్నారు. సో ఈ గిట్ హబ్లో పుష్ చేసిన కోడ్ని తీసుకొని సోనార్ క్యూబ్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా కోడ్ క్వాలిటీ ఆ కోడ్ రివ్యూ చెక్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా ఇన్స్పెక్ట్ చేసి కోడ్ క్వాలిటీ చెప్తుంది. అంటే ఈ కోడ్ క్వాలిటీ దేని బేసిస్ వర్క్ అవుతుంది అంటే సో క్వాలిటీ గేట్స్లో మనకి రూల్స్ అండ్ కండిషన్స్ రాస్తాం. ఈ కోడ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ ఆ కోడ్ రివ్యూ చెక్ చేస్తూ ఉంటున్నాను. సో ఈ సోనార్ క్యూబ్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 8080 అండి. 8080 అండి. ఇక్కడ మనకి మేజర్ ఇష్యూస్, మైనర్ ఇష్యూస్, క్రిటికల్ ఇష్యూస్, బ్లాకర్ ఇష్యూస్ అని ఉంటాయండి. ఈ ఇష్యూస్లో మనకి సో డెవలపర్ డెవలప్ చేసిన కొన్ని సోనాకి కంటిన్యూస్గా కోడ్ క్వాలిటీ ఆర్ కోడ్ రివ్యూ చెక్ చేస్తూ సో ఈ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్లో ఏమైనా బగ్స్ కానీ వనరబిలిటీస్ కానీ కోడ్ స్పెల్స్ కానీ చెక్ చేసే బాధ్యత ఈ సోనాకి. బై డిఫాల్ట్గా ఇక్కడ మీకు మేజర్, మైనర్ ఇష్యూస్, క్రిటికల్ ఇష్యూస్ 4 టైప్స్ ఆఫ్ ఇష్యూస్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే 4 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే మనం డెవలప్మెంట్ టీమ్కి ఈమెయిల్ డైరెక్ట్గా చేస్తాము. డైరెక్ట్గా డెవలప్మెంట్ టీమ్కి చేస్తాము. సో హియర్ యాజ్ ఏ ఆపరేషన్ టీమ్ మెంబర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సోనార్ క్యూబ్ని ఇన్స్టాల్ చేయాలి. ఒక ఇన్స్టాన్స్ తీసుకుని వచ్చిన రిజల్ట్లో కనుక బ్లాకర్ కానీ క్రిటికల్ కానీ మేజర్ కానీ మైనర్ ఇష్యూస్ కానీ వస్తే ఇమీడియట్గా డెవలప్మెంట్ టీమ్కి ఈమెయిల్ చేస్తాము. ఆ తర్వాత మనం సోనార్ క్యూబ్ని జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ చేస్తాము. జెన్కిన్స్లో మనం ఒక జాబ్ క్రియేట్ చేసి వచ్చిన రిజల్ట్లో గనక సో క్రిటికల్ కానీ బ్లాకర్ కానీ మేజర్ కానీ మైనర్ ఇష్యూస్ కనుక ఉంటే డైరెక్ట్గా డెవలప్మెంట్ టీమ్కి ఈమెయిల్ చేస్తాము. డైరెక్ట్గా డెవలప్మెంట్ టీమ్కి ఈమెయిల్ చేస్తాము. సో గైస్ ఇప్పుడు మనం ఈ క్లాస్లో మనం సోనార్ క్యూబ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకుంటాము. సోనార్ క్యూబ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే సో ఇన్స్టాలేషన్ స్టెప్స్ మనకి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు టేక్ 1 EC2 ఇన్స్టాన్స్. 1 EC2 ఇన్స్టాన్స్, దట్ ఇన్స్టాన్స్ షుడ్ బి 2 CPUs and 4 GB ర్యామ్ ఉండాలి. 2 CPUs and 4 GB ర్యామ్ ఉండాలి. 4 GB ర్యామ్ ఉండాలి. After that, we need to log into that instance. Java ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఆల్సో సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ సోనార్ క్యూబ్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ సోనార్ క్యూబ్ పబ్లిక్ IP కోలాన్ సోనార్ క్యూబ్ పోర్ట్ నెంబర్ ఎంత అండి 9000 అండి. ఇది ఇస్తే మీకు డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మీకు డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటంటే అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్ అండి. డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్. సో ఇక్కడ మీరు ఇనీషియల్గా మనం ఒక టోకెన్ జనరేట్ చేయాలండి. ఆ టోకెన్కి నేమ్ ఇస్తే మీకు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఒక టోకెన్ వస్తుంది. దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఈ టోకెన్ యూసేజ్ అవుతుంది. సో గైస్ ఫస్ట్ మీరు జావా ఇన్స్టాల్ చేయాలి. సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి. సోనార్ క్యూబ్ సర్వీసెస్ స్టార్ట్ చేసి సోనార్ క్యూబ్ పబ్లిక్ IP కోలన్ 9000 ఇస్తే మీకు డాష్ బోర్డ్ వస్తుంది. ఇనీషియల్గా మీకు యూజర్ నేమ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా అడ్మిన్. ఆ తర్వాత టోకెన్ జనరేట్ సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేద్దాం చూడండి. ఇన్స్టాలేషన్ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం లాంచ్ అన్ ఇన్స్టెన్స్ నేమ్ ఇట్ యాజ్ నేను సోనార్ క్యూబ్ అంటాను. సో అమెజాన్ లైనెక్స్ 2023 MI తీసుకుందాం. సో T2 డాట్ మీడియం తీసుకున్నాం. 2 CPUs అండ్ 4 GB ర్యామ్. నా దగ్గర కార్తిక్ అనే ఫైల్ ఉంది, ఇది తీసుకుంటాను. నెట్వర్క్ సెట్టింగ్స్, ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ Z2 ఆల్ ట్రాఫిక్ ఉంది, ఇది తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8 GB, లాంచ్ అన్ ఇన్స్టెన్స్. సో జావా 1.8 ఇన్స్టాల్ చేయాలండి. సో లేటెస్ట్ చేంజెస్ నార్మల్గా అయితే మీరు ఇన్స్టాల్ అయిపోయిన జావా ఓపెన్ చేయడానికి ఇది ఇస్తే సరిపోతుంది.
బట్ ఈ అమెజాన్ లైనెక్స్ 2023 ఎంఐలో జావా ఇన్స్టలేషన్ డిఫరెంట్గా ఉందండి. జావా ఇన్స్టాల్ ఆన్ అమెజాన్ లైనెక్స్ 2023. సో ఇలా కాకుండా డైరెక్ట్గా జావా 1.8 చూద్దాం. సో ఇదండి. సో అమెజాన్ లైనెక్స్ జెడికే ఇది ఇన్స్టాల్ చేయాలి. సో సోనార్ క్యూబ్ పబ్లిక్ ఐపి, SSH, authentication, browse, నా పీపీకే ఫైల్ కార్తిక్, ఓపెన్, ఓపెన్, accept login as default user, city user, sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. చేంజ్ సెట్టింగ్స్, అపిరెన్స్, చేంజ్ ఇట్, వరల్డ్ ఇట్ 16. ఓకే, జావా 1.8 ఇన్స్టాల్ చేద్దాం. వై టైప్ చేయాలి. ఆ తర్వాత మనం సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మనం సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలంటే sudo wget wget కమాండ్ ద్వారా తీసుకుందాం. రిపోజిటరీ యాడ్ అయింది. ఆ తర్వాత sudo yum install -y sonar, ఆ తర్వాత సోనార్ క్యూబ్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ సోనార్ స్టార్ట్. సింపుల్ స్టెప్స్ అండి. కొంచెం ఈ సోనార్ కి కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలండి. ఆ తర్వాత సోనార్ క్యూబ్ సర్వీస్ ని స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు మీరు సోనార్ క్యూబ్ పబ్లిక్ ఐపీ తీసుకొని బ్రౌజర్ లో పేస్ట్ చేసి పోర్ట్ నెంబర్ ఎంత 9000 ఇస్తే మీకు సోనార్ క్యూబ్ డాష్ బోర్డ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ కంటిన్యూస్ గా కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది. చూడండి ప్రాజెక్ట్ అనలైజ్డ్, బగ్స్, వనరబిలిటీ స్పోర్ట్స్ మీద చెక్ చేస్తుంది. అంటే డెవలప్ చేసిన కోడ్ ఏమైనా బగ్స్ కానీ వనరబిలిటీ స్పోర్ట్స్ మీద కానీ మీరు చెక్ చేసే బాధ్యత ఇది.
అండ్ ఈ సోనార్ కి మల్టీ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది, 20+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, జావా, సి++, సి షార్ప్, ఇట్లా 20+ మోడల్స్ ఉంటుంది. సో క్వాలిటీ మోడల్ బగ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తుంది, వనరబిలిటీ సెక్యూరిటీ చెక్ చేస్తుంది, అండ్ కోడ్ స్మెల్స్ డూప్లికేషన్ ఆఫ్ డేటా ఏమైనా చెక్ చేస్తుంది, రైట్ క్లీన్ కోడ్ ని మేనేజ్ చేస్తుంది, ఫిక్స్ ద లీకేజెస్, ఎన్ఫోర్స్ కోడ్ క్వాలిటీ, అండ్ ఫాలో ద బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ సిఎల్ఐ అండ్ విజువల్ స్టూడియో బేస్, మావెన్, గ్రాడిల్, జెన్కిన్స్, అపాచ్ అండి. ఇక్కడ మనం యూస్ చేసేది జెన్కిన్స్ విత్ మావెన్ అండి. జెన్కిన్స్ విత్ మావెన్ యూస్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచైనా మీరు లాగిన్ అవ్వచ్చు, ఇక్కడ నుంచైనా లాగిన్ అవ్వచ్చు, యువర్ విష్. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్ అండి. సో చెప్పాను కదా మీకు, ఇక్కడ మనం ఒక టోకెన్ జనరేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేణి 1 అని ఇస్తాను, జనరేట్. ఈ టోకెన్ మనం ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం జెన్కిన్స్ లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు యూసేజ్ అవుతుంది ఇది. సో కంటిన్యూ, స్కిప్ దిస్ ట్యూటోరియల్. చూడండి, ప్రాజెక్ట్స్ క్వాలిటీ గేట్స్ పాస్డ్ అని రావాలండి. క్వాలిటీ గేట్స్, రిలయబిలిటీ, బగ్స్, వనరబిలిటీస్, ఇవన్నీ కొంత కోడ్ పర్సెంటేజ్ ఉంది. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి హైట్ స్టేట్ లో ఉన్నాయి, ఇవి యాక్టివ్ స్టేట్ లో కనుక వస్తే మనం డైరెక్ట్ డెవలప్మెంట్ టీమ్ తో ఎంజాయ్. మన క్వాలిటీ గేట్స్ రూల్స్ అండ్ కండిషన్స్ రాస్తారని చెప్పారు చూడండి, రూల్స్ అండ్ కండిషన్స్. సో ఇది మీకు సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్ చేసే స్టెప్స్. సో నెక్స్ట్ మనం ఈ సోనార్ క్యూబ్ ని జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయడం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో గైస్, ఈ సోనార్ క్యూబ్ ని మనం జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేయడం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ గైస్, థ్యాంక్ యూ గైస్, బై.